ఎంతో కాలంగా ఎదురు చూసిన పూర్తయిన ఖమ్మం సూర్యాపేట 4 లైన్ల జాతీయ రహదారి వాహనాల రాకపోకలు సాగుతున్నా ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సూర్యాపేట విశాఖపట్నం కారిడార్లో భాగంగా నిర్మించిన ఈ రహదారి పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వేల కోట్లతో 58.63 కిలోమీటర్ల మేర అదాని గ్రూపు టీపీఎఫ్ గెట్నాస్ మరో స్టూడియోతో కలిసి కన్సార్టియంగా ఏర్పడి పనులు చేపట్టింది. జిల్లా సరిహద్దు నుంచి పద్దులపల్లి వరకు 8 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కల్వర్టులు నిర్మించారు. అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పగుళ్లు వచ్చి బీటీలు వారాయి. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు నిర్మాణ సంస్థపై మెరుగులు దిద్దుతోంది. కానీ ఎప్పుడు రోడ్డు ప్రమాదానికి గురవుతుందో అని అటుగా వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. జిల్లాలో ఉన్నటువంటి రెండో అతిపెద్ద జాతీయ రహదారిగా పేరున్నటువంటి ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి ప్రస్తుతం అయితే ప్రయాణాలు కొనసాగుతున్నప్పటికీ ఈ కొన్ని ఏదైతే ఉన్నాయో డీబీలు ఉన్నాయో వాటి వద్ద మాత్రం కొంత ప్రయాణికులు మాత్రం అదేవిధంగా వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే సూర్యాపేట నుంచి అదేవిధంగా ఖమ్మం వరకు దాదాపుగా అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేకి అనుసంధానంగా ఏర్పాటు చేసినటువంటి 58 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో కొంత వైఫల్యాలు కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే బ్రిడ్జిల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్లు మొత్తం కూడా కుంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నెర్రల భాష కూడా వేలోపు వెళ్తున్న ప్రయాణికులు అదేవిధంగా వాహనదారులు అయితే కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా దీని నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఏదైతే అదానీ గ్రూప్ ఉందో దానికి అనుబంధ సంఘాలు కలిపి మొత్తం కూడా ఈ ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అయితే నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా 20,094 కోట్ల రూపాయలతో అయితే ఈ జాతీయ నిర్మాణాన్ని దాదాపు 910 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి చేసినప్పటికీ అది తొందరగా చేశారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో మరో 3 నెలలు కూడా హెచ్చించడం ఇదంతా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ నిర్మాణం పూర్తయిందని చెప్పేసి వాళ్ళు చేతులు దులుపుకొని మరో 5 ఏళ్ళు కూడా దీన్ని నిర్మాణ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొంత మాత్రం వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఎక్కడైతే